సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జరాబాద్ డివిజన్ జరాబాద్ మున్సిపాలిటీ ఇది NH65 ముంబై హైవే. ఈ ముంబై హైవే నుంచి జస్ట్ మనకు ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి ఏంటంటే మనకు 200 స్క్వేర్ ప్లాట్ సేల్కి వచ్చింది. మనకి ఏంటంటే 7,000 per స్క్వేర్ చెప్తున్నారు. ఇది మనకు సబ్ రోడ్. ఈ సబ్ రోడ్కి ఏంటంటే మనకి ఇది ఈ రకంగా ప్లాట్ ఉంటుంది. మనకి ఏంటంటే ఇది జరాబాద్ మున్సిపాలిటీలో వస్తుంది. ఇది 40 వైడ్ రోడ్. మనకు ఏదైతే కనిపిస్తుందో ఇది 40 వైడ్ రోడ్, ఇది 40 వైడ్ రోడ్. మనకి ఏంటంటే ప్లాట్కి 2 దిక్కులో మనకి రోడే ఉంటుంది. ఈ రకంగా రోడ్ ఉంటుంది. మనకి DTCP లేఅవుట్ వెంచర్ ఉంది. ఇది మనకి ఏంటంటే గ్రామ పంచాయతీలో వెళ్తుంటే ఈ రోడ్కి ఉంటుంది. మనకు ఇది ఒక సైడ్ ఏంటంటే CC రోడ్ ఉంటుంది, ఇంకో సైడ్ ఏంటంటే 40 వైడ్ రోడ్ ఉంటుంది. రెండు సైడ్ రోడ్ ఉంటుంది. ప్లాట్ నెంబర్ 83 వస్తుంది. మనకు జరాబాద్ మున్సిపాలిటీ వస్తుంది. 7,000 per స్క్వేర్ చెప్తున్నారు. లైట్గా నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది. డైరెక్ట్ ఓనర్ దగ్గరే ఉంది. అర్జెంట్ సేల్కున్న ప్రాపర్టీ. ఈ రకంగా మనకు ప్లాట్ అనిపిస్తుంది. మొత్తం చుట్టుపక్కల మొత్తం ఇళ్ళు ఉన్నాయి. విలేజ్ కూడా ఆనుకొని ఉంటుంది. ఇది మనకు ఏదైతే కనిపిస్తుందో ఇది 40 వైడ్ రోడ్. ఇది మన 30 వైడ్ రోడ్. 2 రోడ్లు ఉంటాయి. మనకు 2 రోడ్లో ఉన్న ప్లాట్ ఇది. మనకు విలేజ్కి ఆనుకొని ఉంటుంది. మన ఫ్యూచర్లో ఇల్లు కూడా కట్టుకోవచ్చు. ప్రజెంట్ కూడా ఇల్లు కట్టుకొని కూడా ఉండొచ్చు. పక్కన ఏదైతే కనిపిస్తుందో ఈ గ్రామానికి ఆనుకొని వెంచర్ ఉంటుంది. వెంచర్లో ప్లాట్ ఉంటుంది. అర్జెంట్ సేల్కి ఉంది. ఇది 7,000 per స్క్వేర్ చెప్తున్నారు. లైట్గా నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది. జరాబాద్ మున్సిపాలిటీలో వస్తుంది. మన జరాబాద్ టు బిదర్ వెళ్ళే రోడ్కి మనకు ఈ విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో మనకు ఏంటంటే మనకు ప్లాట్ ఉంటుంది. అర్జెంట్ సేల్కున్న ప్రాపర్టీ.